సరే, ఇది చదువుతుంటే మీకేం జ్ఞాపకం వస్తా ఉంది? ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? ఆ? పోయిన వారం చెప్పిందే కదా. అది అంటే ఆ జ్ఞాపకం ఉందంటే అర్థం ఏమంటే ఆ ధ్యానం మనలో ఉందని అర్థం. పోయిన వారం చెప్పిన సందర్భమే ఇది. అయినా పోయిన వారం మనం ఏం చేశామంటే ఆమె విశ్వాసము ఏ విధంగా గొప్పదో మనం చూసాం. ఒకవేళ రాని వాళ్ళు ఉంటే అది యూట్యూబ్లో పెట్టిన మెసేజ్ వింటే కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఆమె విశ్వాసము ఏ విధంగా గొప్పదో అన్న దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఈమె ఇంత శ్రమ పడ్డానికి ప్రభువు మాట్లాడకపోయినా ఆయనను వెంబడించడానికి, మా నశించిన వాళ్ళ కోసం వచ్చినాను నీ కోసం కాదన్నప్పుడు అయినా ఆయనకు బ్రొక్కడానికి, అమ్మా కుక్క పిల్లలకు రొట్టెలు వేయడం యుక్తం కాదమ్మా అని చెప్పినప్పటికీ నిజమే నేను కుక్కనే నాకు సహాయం చేయని అడుగుతున్నది ఆమె. ఇంత చేయడానికి కారణమేమి? ఇంత చేయడానికి కారణమేమి? ఊరికే చేస్తా ఉందా ఆమె? మరి ఆమె కుమార్తె మీద ఉన్న ప్రేమ, ఆ కుమార్తె మీద ప్రేమ లేకపోతే ఆమె ఇంత చేయలేదు. స్థానిక సంఘంలో ప్రేమ లేకోకుండా మనం పరిచర్య చేయలేమండి. ప్రేమ లేకుండా మనం పరిచర్య చేయలేము. ఆమెను చూస్తూ ఉన్నాం, ఆమె విశ్వాసం గొప్పది అని. అదే సమయంలో ఆమెకు విశ్వాసాన్ని అనుగ్రహించిన ప్రభు ఎవరు? విశ్వాసమునకు కర్త. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ వచనం చూడండి. పూర్వకాలమందు 12వ అధ్యాయము 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమలే మనలను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడి ప్రభు ఎవరంట? విశ్వాసమునకు కర్తయు. విశ్వాసమునకు కర్త. ఫుట్నోట్లో ఏం రాబడింది? సేనాధిపతి. సేనాధిపతి. ఎవరికి సేనాధిపతి? విశ్వాసులకు సేనాధిపతి. అంటే అర్థం ఏంటి? విశ్వాసులకు ఆయన సైన్యాధిపతి. అంటే అర్థం ఏమంటే మన విశ్వాసం ఓడిపోకోకుండా, మన విశ్వాసం సన్నగిల్లకోకుండా, మన విశ్వాసము లోకంలో కలిసిపోకోకుండా ఆయన ఎట్లున్నాడంట? సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇది సంఘానికి ఒక ఒక సంతోషకరమైన మాట. మన విశ్వాసము వ్యర్థం కాదు. మన విశ్వాసము ఎందుకు వ్యర్థం కాదు? ఆయన మనకు సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇదండి గొప్ప భాగ్యం. మనం లోకంలో ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటుండవచ్చును. మనకు మనముగా అయ్యో కొన్నిసార్లు మేము విశ్వాసంలో పడిపోతున్నామే అని అనుకుంటుండవచ్చును. కానీ మన విశ్వాసము లోకాన్ని జయించేటువంటి విశ్వాసం. అందుకనే విశ్వాసమునకు కర్త, మొదటి వచనం చదువు, 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి ఏమని రాయాలి అక్కడ? సాక్షుల సమూహము అని రాయాల. ఎందుకు సాక్షి సమూహము అని రాస్తా ఉన్నాడు అంటే వారందరికీ న్యాయాధిపతిగా ఉన్నవాడు ఆయన ఒకడే. ఎవరు? అందుకనే సాక్షుల సమూహం కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క సాక్ష్యం కాదు. అందుకనే సాక్షుల సమూహం అని రాయలేదు. ఇంత గొప్ప సాక్షి ఒకటే, సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద రూపాంతరం చెందినప్పుడు మేఘం వారిని కమ్మింది కదా. వాళ్ళకి ఎవరు మాత్రమే కనపడినారు? ఇంకా ప్రభు ఆయన ముఖం మెరవడము అంతే కదా.
అంటే ఆ మేఘం ఎందుకు వచ్చినట్లు? లోకాన్ని చూపించుకోకుండా ప్రభువునే ప్రభును మాత్రమే చూడ్డానికి, లోకాన్ని చూడకోకుండా. అందుకనే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున, అంటే మనకి ఎవరు కనపడరు? ఇంకా లోకం కనపడదు. లోకం ఎవరు కనపడుతూ ఉంటారు? అందుకనే మన విశ్వాసం చెదిరిపోదు. ఇంకా అందుకనే మన విశ్వాసానికి ఒక భరోసా ఏమిరా అంటే, ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆయన ఎవరైనా దిగులు పడాల్సిన అవసరం ఉందా? ఇంకా నా విశ్వాసం పాడైపోతుంది అని ఏమైనా దిగులు పడాల్సిన ఒకవేళ నువ్వు కొంతకాలం మందిరాన్ని మానేసి ఉండవచ్చు, నువ్వు కొన్ని కారణాలను బట్టి. మందిరాన్ని మానేసినంత మాత్రాన వాళ్ళ విశ్వాసంలో బలహీనులని కాదండి. వాళ్ళ విశ్వాసానికి సైన్యాధిపతి నీకు బుద్ధి చెప్పి నిన్ను శిక్ష పెట్టి తిరిగి మందిరానికి నడిపిస్తుంది. సహవాసంలో నడిపించేవాడు ఆయన. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన విశ్వాసమునకు కర్త, వినుట వలన విశ్వాసం కలుగును అని రాయబడి. వినుట క్రీస్తును గూర్చిన మాట వలననే కలుగును. ఆ మేఘము ఆవరించి మనకి ఎవరిని చూపిస్తా ఉంది? ప్రభువును మాత్రమే చూపిస్తా ఉంది. ఎందుకు ప్రభువును మాత్రమే చూపిస్తా ఉంది? ఆయనను చూడకుండా సేవకులను, ఆయనను చూడకుండా ప్రవక్తలను, ఆయన చూడకుండా యాజకులను చూస్తే మనకి ఏ మేలు కలగదు. అందుకనే ఆయనను మాత్రమే చూపించగలుగులాగున ఆ సాక్షి సమూహం ఏం చేసిద్దంటే మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. మనం కూడా ఆ ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. వీళ్ళెవరు? విశ్వాసులా? ఇంకా రక్షణ లేని వాళ్ళ? విశ్వాసులే, కానీ ఎక్కడ పడుతున్నారు? పాపంలో పడతా ఉన్నారు వాళ్ళు. భారం అంటే ఏమి? ప్రతి భారం అంటే ఏమి? ప్రతి భారము అంటే కొంతమంది సేవకులుగా పిలువబడే వాళ్ళు ఆ సంఘాల్లో ప్రవేశించి, వాళ్ళ ఇండ్ల దగ్గర ప్రవేశించి, యేసుక్రీస్తు ఒక్కడే మనకు రక్షణ ఇవ్వలేడు, మనం కొన్ని పద్ధతులు కూడా పాటించాలా, ఉపవాసం పాటించాలా, తర్వాత ఏవేమో వాళ్ళు మనము మొక్కుబళ్ళు చెల్లించాలా, సున్నతి చేసుకోవాలా, ఇటువంటివి చెప్తా ఉంటారు. ఏమండి, అప్పుడు అప్పుడు తెలియని విశ్వాసులు ఏం చేస్తారంటే ఎక్కువ భారం పడతారు. అవన్నీ నెరవేరుస్తారు. వాళ్ళు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళలో ఏముంది? పాప భారం ఉంది. అరే, ఇట్లయినా మేము పాపాన్ని పోగొట్టుకోవచ్చు అని. అందుకనే కొంతమంది కొండ ఎంత కష్టమైనా ఎక్కుతా ఉంటారు, ఒట్టి కాళ్ళతో ఎక్కుతా ఉంటారు, మోకాళ్ళ మీద ఎక్కుతా ఉంటారు. నాగపట్నం పోతే ఇంకా మనకు అవన్నీ కనపడదు. అవే ఇటువంటివే ఎందుకు వాళ్ళు అంత కష్టం ఎందుకు పడుతున్నారు అంటే పాప భారం. ఇట్లా చేస్తే మా పాప భారం, ప్రతి భారాన్ని, అటువంటివన్నీ కాదండి. కేవలం మనం ఎవరిని చూడాలా? ప్రభుని మాత్రమే చూడాలా. ఆచారాలు పద్ధతులు కాదండి. కాబట్టి ప్రభుని మాత్రమే చూడాలి. అందుకనే మేఘం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి, ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలంటే నువ్వేం చేయాలా? 4 రోజులు ఉపవాసం ఉంటే ఆ పాపం పోతుందా? మరేం చేయాలా? దేవుని స్తోత్రం. ప్రభువును చూడాలా. ప్రభువును చూస్తే మనం ఏం చేస్తాం? ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిపించుకోవడానికి శక్తిమంతులం అవుతాం. ఆచారాలు పద్ధతులు ఇన్ని రోజులు మనం ఇట్లా చేస్తే, అన్ని రోజులు అట్లా చేసి నియమాలు పాటించి పరిశుద్ధులమైతే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేయాల్సిన అవసరమే లేదు. అందుకనండి ఆయనను మాత్రమే చూడాలి. విశ్వాసమును, ఆయనే సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి నీ విశ్వాసం చేజారిపోకోకుండా నిన్ను పరలోకం చేర్చేంత వరకు ఆయన నడిపించేటువంటి వాడు. సైన్యాధిపతి అంటే అర్థమేమి? నడిపించేవాడే కదా. మన విశ్వాసం ఎంత గొప్పదే కదా. కనుక ప్రభు, ఈ విశ్వాసం మనకి ఎట్లా వచ్చింది?
ఏమి అసలు విశ్వాసం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కాలము సంపూర్ణ 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నాది మాట సరిగ్గా వినపడలేదు కదా? 174. 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా ఉపదేశాన్ని రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలు. ఏది దేవుని వరము? విశ్వాసం దేవుని వరం. అది అందుకనే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఈ మాటకు అర్థం ఏమిరా అంటే, ఏదో పద్ధతులు పాటించడం వలన, నీ క్యారెక్టర్ను మార్చుకోవడం వలన, చాలా నీతిగా జీవించడం వలన కాదు నువ్వు రక్షింపబడింది. కేవలము నీ క్యారెక్టర్ ఏమైనా కావచ్చును, నువ్వు ఎవరైనా కావచ్చును. నువ్వు ఎట్లా రక్షింపబడినాట? కేవలం విశ్వాసం ద్వారానే. ఈ విశ్వాసం ఇచ్చి అనుగ్రహించిన వాడెవరు? ఆయన. అది వరం అండి. మనకై మనము విశ్వాసం కలిగి ఉంటే, జాగ్రత్తగా వినండి, మనకై మనం కలిసి విశ్వాసంలో ఉంటే ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు ఒక తండ్రి పిల్లవాడిని పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. ఒక తండ్రి ఒక బిడ్డ తండ్రి చేతిని పట్టుకొని నడుస్తూ ఉంటది. ఇంకొక బిడ్డ తండ్రి ఆ బిడ్డ చేతిని పట్టుకొని నడుస్తూ ఉంటారు. తండ్రి పట్టుకున్న బిడ్డ చెయ్యి విడిపోదు. తండ్రి చేతిని పట్టుకొని ఉన్న బిడ్డ చెయ్యి ఆ పిల్ల ఎప్పుడైనా విడిచిపెట్టచ్చు కదా. అందుకనే మన విశ్వాసం దేవుని వరం అండి. మీరు విశ్వాసం ద్వారా, ఇక ఏ పద్ధతులు పాటించడం ద్వారా కాదండి. జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యం తేటగా వ్రాయబడతాం. ఏ పద్ధతులు కాదు. నేను ఇంత అన్నదానాలు చేసినాను, ఇన్ని గుళ్ళు కట్టించినాను, ఇంతమందికి డబ్బు సాయం చేసినాను, అందుకోసం ప్రభు నన్ను రక్షించుకున్నాడు. పొరపాటండి. మీరు విశ్వాసము ద్వారా, విశ్వాసం ఉంటే కూడా మనమేం హక్కుదారులం కాదు, మళ్ళా ఆయన కృప ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం అండి. లేకపోతే మనం ఎప్పుడో ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తాం. విశ్వాసాన్ని వదిలిపెట్టుకోవడానికి రోజు మనం ఎదుర్కోవడమే కష్టం. ఎందుకు? ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టుకోవడానికే పోరాటం. ఈరోజు మనం ఇంటికి పోతాం, ఇంకా మన పోరాటం ఏమి? విశ్వాసం మీద పోరాటమే. అర్థమవుతుందా? ఉదయం లేచినాల నుంచి దేని మీద పోరాటం? ఎవరో ఒకరు వస్తారు, దోశ అడుగుతారు, 20 రూపాయలు చెప్పేది 40 రూపాయలు చెప్తావు. నీ మనసులో ఎట్లుంటుంది? ఎట్లా ఉంటుంది? పోరాటం. ఏం రా, దేని మీద పోరాటం? ఆయన అనుగ్రహించేవాడు కదా. అందుకనే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మంచి పోరాటం పోరాడి తిని. మంచి పోరాటం అంటే ఏమి? విశ్వాసమును అంటే మంచి పోరాటం అంటే ఏమి? తన వ్యక్తిగత జీవితంలో సైన్యాధిపతి అనుగ్రహించినటువంటి ఆ విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా, అది మంచి పోరాటం. ఏమండి? మంచి పోరాటము పోరాడి తిని. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతిరోజు మన విశ్వాసం మీద పోరాటమే. ఎప్పుడో పోవాల విశ్వాసం, కానీ ఆ విశ్వాసం ఎందుకు పోవటం లేదు? అది ప్రభు అనుగ్రహించినాడు కాబట్టి. ఏమండి? ప్రభు కొరకు జీవించే విశ్వాసం వేరు, ప్రభు అనుగ్రహించిన విశ్వాసం వేరు. అవి మళ్ళా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ సబ్జెక్టే మనకు ఎక్కువైపోతుంది. కాబట్టి ప్రియులారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన ఎంత సులభం. మీకు క్యారెక్టర్ లేదు, పద్ధతులు లేవు, ఏం లేవు, కానీ విశ్వాసం ఉంచడం. ఆ విశ్వాసం అనుగ్రహించిన వాడెవరు? నేను నీ దగ్గర కూర్చొని ఉదయం నుంచి సాయంకాలం వరకు, నువ్వు చచ్చిపోయేంత వరకు వాక్యం చెప్తా ఉంటాను. ప్రయోజనం ఉందా? ఆయన విశ్వాసం అనుగ్రహించకపోతే ఎందుకు ఆయన విశ్వాసాన్ని అనుగ్రహిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎట్లా వస్తుంది విశ్వాసము? వినుటతో. ఎవరికైనా వినుట ద్వారానే. చదివి వచ్చినా చదువు లేకపోయినా ఎవరికైనా వినుట ద్వారానే. ఏమండి?
లేదు, చదువుట ద్వారానే విశ్వాసం అంటే ఏమవుతుంది? అదే ఎంతో మంది చదువులేని వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకనే మన ప్రభు అయితే ఎంతకాలం చదివితే విశ్వాసం వస్తుంది? జీవితకాలం అంతా నిన్న విశ్వాసం. అందుకనే ప్రభు ఏం చేసినాడంటే ఆయన సువార్త నీవు వింటూ ఉంటే నీకు నీకు విశ్వాసం విశ్వాసాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇంకా ఈ లోతుగా చెప్తే మీరు అర్థం చేసుకుంటారో లేదో అని నాకు ఒక భావన ఉంది. మీరు ఎవరికైనా మనం సువార్త చెప్తూ ఉంటాం, ఆయన పాత్ర, దేవుని పాత్రలో ఏం తెలుసునా? ఆయన ఏమనుగ్రహిస్తా అంటాడు? విశ్వాసము. అనుగ్రహిస్తాం. మనకు గ్యారెంటీ ఎట్లా తెలుసు? ఉంటున్నాడు కదా. మనకు గ్యారెంటీ ఎట్లా తెలుసు అంటే వాడు త్రోసి పుచ్చితే ఆ సువార్తను దేనికి పాత్రుడు? శిక్షకు. అంటే అర్థమేమి? దేవుడు అర్థమవుతుందండి, వాడికి విశ్వాసం అనుగ్రహించలేదండి అనుకుందాం. అప్పుడు దేవుడు వాడిని శిక్షించడానికి ఉంటుందా? ఉండదు. ఉంటుందా? నీకు అర్థమైందా? నీకు సువార్త చెప్తున్నాడమ్మా, సువార్త చెప్తుంటే దేవుడు నీకేం విశ్వాసం ఇవ్వకపోతే నీ మీద శిక్ష ఉంటుందా? ఎందుకు? వింటున్నావు కాబట్టి. ఇప్పుడు సువార్త వింటున్నావంటే అర్థమేమి? ఆయన తప్పక విశ్వాసం. అందుకని నీకు శిక్ష. నో అదర్ థాట్, ఇంకా నో సెకండ్ థాట్. అంటే డెఫినెట్ గా తిరస్కరించిన వాళ్ళకు విశ్వాసం ఉందా లేదా? ఖచ్చితంగా. అందుకనే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింప. అందుకనే మీరేం చేస్తున్నారు? లోకానికి తీర్పు తీరుస్తున్నారని రాయబడింది. ఎక్కడ? యోహాను రాసిన సువార్తలో. తీయాల్సిన అవసరం లేదు, మనకు అంత టైం లేదు. కాబట్టి ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నామంటే దేవుడు ఏం చేస్తున్నాడు? విశ్వాసాన్ని అనుగ్రహించినాడు. కానీ అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని అందుకనే వాడేమవుతున్నాడు? శిక్షకు పాత్ర. అంటే దేవుడు తన పక్షంగా, ఆయన న్యాయవంతుడు, ఆయన జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నాం. అందుకనే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజు చెప్పబడిన వాక్యానికి కూడా మనం లెక్క అప్పచెప్పవలసిన వారం. మనము మార్పు చెందుకోవడానికే ఇక్కడికి మనం వచ్చి ఉన్నాం. అసలు వాక్య ప్రారంభానికే మీరు ఎట్లా ఉండాలంటే ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉండాలి. ప్రభువా మాతో ఏ విషయంలో మాట్లాడబోతున్నావో ప్రభువా మేము సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని బలపరుచు నాయన అని ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అన్నము కూర్చున్న వాళ్ళకు పెడతారు, దారుణ బిడ్డలకు పిలిచేవారు అన్నం పెడతారా? అంటే మనం కూర్చున్నామంటే అర్థమేమి? వాడికి ఆకలి అవుతుందని కదా. వాక్యానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, చదువుకున్న వాక్య భాగంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఆమె విశ్వాసం గొప్పదని రేపటి. ఆమె ఇంత కార్యం ఎందుకు చేసింది? కేవలము ప్రేమనే. ఆ ప్రేమ ఎంత అవమానమైనా ఆ దిగమింగుకోవడానికి వీలవుతున్నది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆమె కుమార్తె దయ్యం వదిలిపోయింది. మనకు వచ్చిన పాఠం ఏంటి? అమ్మా నీ విశ్వాసం గొప్పదని చెప్పినాడు. గడచిన వారం మీరు నేర్చుకున్న నీతి ఏంటి? సత్యం ఏంటి? బాగుందబ్బా, ఆమెను గొప్ప విశ్వాసం అన్నాడు, అందరు వెళ్ళిపోతుంది. నీకేమైనా మేలు కలుగుతా ఉందా? చెప్పండి. వినడానికి చెవులకు ఇంపుగా ఉంది, అబ్బాబా బలుందరా ఇది అంతా థింగ్స్, కానీ ఏమన్నా మేలు కలిగిందా? మీరు ఇంట్లోకి వెళ్ళి ఇటువంటివి ఆలోచన చేయాల. నేను ఏదైనా ఒక పొరపాటున ఎవరైనా ఒక మాట మాట్లాడితే దాన్ని మీరు మీ ఇళ్లలో పోయి పోస్ట్ మార్టం చేస్తారు. అంకుల్ ఇట్లనే, అట్లా కాదు ఇట్లే అనింది అబ్బా, గ్యారెంటీ ఇట్లే అని ఎంత పోస్ట్ మార్టం చేస్తాం. కానీ వాక్యాన్ని మాత్రం అస్సలు పట్టించుకోదు. ఆమె ఇది ఎవరి గురించి రాయబడింది? ఆమె విశ్వాసాన్ని కనపరచడానికి. ఆమె విశ్వాసాన్ని చూస్తూ మనకేం ప్రయోజనం? ఆయన ఆమెను చూస్తున్నాడు. ఆమె విశ్వాసమునకు కర్త ఉన్న ఆ ప్రభువును చూస్తా ఉంది. ఆ కర్త ఏం చేసినాడో మనము తెలుసుకుంటే మనకెంత గొప్ప మేలు చేస్తున్నాడు రా అని మనం స్తోత్రం చెల్లిస్తాం. నిన్నటి వారంలో చెప్పినాను ఏమనంటే, ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె కుమార్తె స్వస్థపరచబడింది. ఆమె కుమార్తెకు ప్రభుకి ఏమైనా లింక్ ఉందా?
ఏమన్నా లింక్ ఉందా? ఏం లింక్ లేదు. ఈమె వచ్చింది, ఎవరు మేలు పొందుతున్నారు? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె కుమార్తె స్వస్థ ఇంటికి పొద్దున్నే మంచం మీద పడుకొని ఉంది. ఆమె వచ్చింది ఎవరు? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడితే శ్రమపడి తిరిగి లేచి ఏమీ చేయని వారినైనా మనలను ఆ దయ్యం పోవడమే పెద్ద గొప్ప సంగతి కాదు. మనల్ని ఏం చేసినాడు? దయ్యం కంటే భయంకరమైంది పాపాన్ని పోగొట్టేసినాడు ఆయన. ఈ సత్యాన్ని గ్రహించడానికే పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని గ్రంథస్థం చేసినాడు అన్నమాట. ఈ సత్యాన్ని గ్రహించడానికే. ఆమె కుమార్తె దయ్యం పోయింది, వాస్తవమా కదా? ప్రభు అయిన యేసుక్రీస్తే పాపం కొరకు చనిపోతే మనకేం లేదు. మనమేమన్నా ప్రభు దగ్గరకు వచ్చినామా, అడిగినామా నా ప్రభు నా పాపం క్షమించని? నువ్వు ఇంకా బలహీనుడుగా ఉండగానే ఆయన భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినాడు. చూడండి కదా. కాబట్టి ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకునేవారుగా ఉండాలి. అయితే ఇందులో మన ప్రభు యొక్క నడకేంటో మనం చూద్దాం. ఇక్కడ మొదటిగా ఆమె ప్రభుతో మాటికి అడుగుతుంటే ఇంకంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మాటికి అడుగుతుంటే ప్రభు ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఎందుకు మాట్లాడడం లేదు? ఆమె యూదురాలు కాదు, వేరే వాళ్ళతో మనం ఎందుకు మాట్లాడతాం? మాట్లాడాల్సిన అవసరత ఏముంది? మన వాళ్ళ మాట్లాడేకి? ఆమె అనురాలు, ఆమెతో ప్రభు మాట్లాడాల్సిన తప్పేమన్నా ఉందా? ప్రభుది తప్పేం లేదు. అందుకని ఆమెతో ఏం మాట్లాడడం లేదు. మన ప్రభు అయినా ఆమె ఏం చేస్తా ఉంది? ఆయన దగ్గరికి వస్తా ఉందా లేదా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నడక చూద్దాం. మనమేం ప్రభుని అడగలే, ప్రభు మా కోసం వచ్చి తిరిగిలేనైనా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. చివరికి ఏం చేసినాడు ఆయన? తను ఎందరు అంగీకరించినారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన ప్రతి వానికి దేవుని పిల్లలగటానికి ఆయన అధికారం అనుగ్రహించి. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి మనం ఎటువంటి వారము? ప్రభువుకు ఆమె అన్యురాలు. ప్రభు ఆమెతో మాట్లాడకూడదు. జాగ్రత్తగా వినాల. ప్రభు ఆమెతో మాట్లాడకూడదు. సరే, అందుకనే ఆమెతో మాట్లాడలేదు. ప్రభు ఈ లోకానికి రావడానికి మనం ఎటువంటి వారమో చూపిస్తా. చూడండి, ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై. మనం ఎటువంటి వారమంట? చచ్చిన వారం. తర్వాత 3వ వచనం చదువుకుందాం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాస్తులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటివి. కింద ఫుట్నోట్లో ఏం రాబడింది? ఉగ్రత పిల్లలము. అవునా? మనం ఎవరమంట? మన దగ్గర రావడానికి వీలుందా? చెప్పండి. ఆయన ఈ లోకానికి రావడానికి మనం ఎట్లున్నామంట? ఉగ్రత పిల్లలుగా ఉన్నాం మనం. ఇంకా నిరీక్షణ లేదు. నీవు ఎవరికి దేనికి సంబంధించిన దాని అంటే దేవుని ఉగ్రతకే. మరి ఆయన ఉగ్రత పిల్లలమైన మన కొరకు పరమను వీడి వస్తున్నాడంటే ఆయనకేముండాలి మన మీద? అందుకనే దేవుడు లోకంను ఎంతో ప్రేమించినాడు. ఆమె కుమార్తె మీద ఉన్న ప్రేమను బట్టి ప్రభు దగ్గరకు వచ్చి మాటికి భంగపడతా ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఉగ్రత పిల్లలమైన మన కొరకు ఆయన ఏం చేశాడు?
ఆయన ఈ లోకానికి వచ్చినాడండి. అరే నేను పోతాడు, ఎవరు మాట్లాడరు, నాకు ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరు, నేను దేవాది దేవుణ్ణి అని ఆయన ఏమన్నా ఆలోచన చేసినాడా? తర్వాత రోమీలకు రాసిన పత్రిక 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. పేజ్ నెంబర్ 236. ఏలయనగా శత్రువమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానం పరచబడిన ఎడల సమాధానం పరచబడిన వారిపై ఆయన జీవించిన ఎడల మరి నిశ్చయంగా రక్షింపబడును. మనం ఎవరమై ఉన్నామంట? ఉగ్రత పిల్లలమై ఉన్నాం, దేవునికి శత్రువులమై ఉన్నాం. మనం ఎవరికి? దేవునికి శత్రువులమై ఉన్నాం. మన దగ్గర రావచ్చా? చూడండి, మనతో మాట్లాడేకి. అయితే ఆమెతో మాట్లాడకపోయినా ఆమె ప్రభువును వెంబడించినట్లుగా మనము ఇటువంటి పిల్లలమైన దేవుడు మనలను మన కొరకు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తండ్రితో దేవునితో సమాధానపరచడానికి ఆమెకి ఏవేవి ఆటంకాలు ఉన్నాయో అవన్నీ అధిగమిస్తా ఉందామె. మనకు ఏవేవి ఆటంకాలు ఉన్నాయో ప్రభు దగ్గరికి రావడానికి ఆయన ఏం చేస్తున్నాడు? వాటన్నిటినీ అధిగమిస్తా ఉన్నాడు. ఆమెతో మాట్లాడలేదు ప్రభు. మన ప్రభు మాట్లాడని దేవునితో మనను మాట్లాడించాడు. అందుకనే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, మన ప్రభు మన పైన ఉన్నటువంటి తన అమూల్యమైన ప్రేమను బట్టి ఆయన ఏం చేశాడు? ఇటువంటి పిల్లలమైన ఆమె ఎట్లా అధిగమిస్తా ఉందో మనలను కూడా రక్షించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన సిగ్గుపడలేదు, ప్రాణం పెట్టడానికి సిగ్గుపడలేదు. ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మనం ఎవరమంట? అందుకనే ప్రభు ఏమన్నాడంటే, అమ్మా నశించిన గొర్రెల వద్దకే కానీ నేను ఎవరి దగ్గరికి రాలేదు అంటే అర్థం ఏంటి? మనం నిబంధన లేని వాళ్ళం. మనం ఏం లేని వాళ్ళము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ముందు శరీర విషయంలో అడ్డజోడైంది, శరీరం ముందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన వీడు ఆ కాలం ముందు ఇస్రాయేలులో సహపౌరులుగా పరదేశులను ఆస్థాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారిని చూసి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం. మనము క్రీస్తుకు దూరస్తులమంట, నిబంధన లేని వాళ్ళము. ఆయన ఎవరి కోసం వచ్చినాడు? నశించిన గొర్రెల వద్దకే. అసలు దేవుడు లేని మన కొరకు ఏమండి ఆయన వచ్చినాడా? అందుకని నశించిన గొర్రెల కోసమే నేను వచ్చినానని కింద రాయబడింది సార్. ఆయనను అంటే అర్థమేమి? ఇట్లాంటి స్థితి కలిగిన వారైనను మన ప్రభు ఏం చేసినాడు? మునుపు చదువు బ్రదర్. దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తము వలన ఒకప్పుడు దూరస్తులము. ప్రభు ఏం చేసినాడు? అయ్యో దూరస్తులమైన మనలను సమీపం చేయడానికి ఆమె ప్రభును భంగపడినట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రితో మనలను సమాధానపరుస్తున్నాడు. దీనికి మూలమేది? ప్రేమ. దీనికి మూలమేది? ప్రేమ. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటేనే మన ఆత్మీయ జీవితాలు ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రం చెల్లించగలుగుతాం. లేకపోతే మన పాస్ట్ ఎంతవరకు ఉంటుందంటే, ఆమె మేలు పొందింది, మనకేమది ఆమెను గురించి ధ్యానం చేయడం వలన అర్థమవుతుందండి. కాబట్టి సోదరుడు, దూరస్తులమైన మనం, నిబంధన లేని వాళ్ళం, వాగ్దానం లేని వారం, దేవుడు లేని వారం, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్న అయినను
మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆమె ఎట్లా అధిగమిస్తా ఉందో సమీపం రావడానికి, కేవలం దయ వదిలిపోవడానికే. కానీ మన ప్రభు మన పాపం నుంచి విడిపించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? మనలను దేవునితో సమాధానం. మనం ఎవరి పిల్లలమని రాయబడింది? ఉగ్రత పిల్లలము. ఏమని రాయబడింది? శత్రువులు అని రాయబడింది. ఇటువంటి మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావడం, ఆయనకి ఏముంటే వచ్చినాడు? ప్రేమ. అవునండి, ఆ ప్రేమను మనం సరిగా అర్థం చేసుకోకుండా ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. ఆ ప్రేమను బట్టి ఆమె కుమార్తె ఎట్లా స్వస్థపరచబడిందో, ఆ ప్రేమను, మన ప్రభు ప్రేమను బట్టి మనకేం తెలియదు. మనమేం శిలువలో మరణించలే, కానీ మనమేమైనా పరిశుద్ధపరచబడినాం. మరణించింది ఎవరు? ప్రభు. అవమానింపబడింది ఎవరు? ప్రభు. కానీ ఈరోజు మనము ఆ బిడ్డ దయ్యము వదిలి నెమ్మదిగా ఉన్నట్లుగా ఈరోజు పాపము వదిలి మనం ప్రభు పిల్లలుగా నెమ్మదిగా ఉన్నాం. ఈ సత్యం ఇందులో దాగి ఉందండి. ఇది కనుక్కోవాలి. అందుకనే ఎవరెవరు దయాలు పట్టాలో వాళ్ళందరూ రాండని ఇక్కడ దయ్యాలు విడిపించడానికి సూత్రం రాయలేదు. ఇక్కడ దయాలు విడిపించడానికి అది కాదు క్రైటీరియా. ఇక్కడ ప్రభు ప్రేమను సంఘము అర్థం చేసుకునేలాగున మన ప్రభు ఊరికనే వచ్చి ఆయన ఏం చేసినట్టు తెలిసిన, ధర్మశాస్త్రం లేని మనకు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మళ్ళా మీరు ఇంటికి వెళ్ళి ఇవన్నీ చదవండి, అర్థమవుతుంది. 3:13. ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఏముంది దీంట్లో? ప్రేమ. దీంట్లో ప్రేమ ఉందిలే. కాబట్టి ఆయన ఏం చేసినాడంటే, దేవుడు మనతో మాట్లాడకపోవడానికి మనం శత్రువులము. ఆ శత్రువులమైన మనలను దేవుడితో సమాధానపరచడానికి అందుకనే ఒక మాట రాయబడింది. మనం ఇంకనూ రోమిలకు రాసిన పత్రికలో బలహీనులమై ఉండగా. అంటే బలహీనులు అంటే అర్థమేమి? బలహీనులమై ఉండగా యుక్త కాలమున ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయినవారు అని రాయబడింది. బలహీనులకు భక్తిహీనులకు తేడా ఏంటి? బలహీనులంటే ఇప్పుడు ఆ చిన్న పాపను గురించి చెప్తా. ఆమె ఆ చిన్న పాప, ఆ పాప తెలుసా నాకు దయ్యం పట్టిందని. ఆ పాపకి ఏం తెలియదు. ఆ పిల్ల ఏమనుకుంటాంటది? తన స్వభావ సిద్ధం, అసలు ఆ విధానమే తెలీదు. దయ్యం పట్టిందని ఎవరికి తెలుసును? ఇప్పుడు ఆ పాప ఏమి? బలహీనురాలు. అంటే అంతగా ఎదగలేదని ఆమె అంతగా ఎదగలే. ఆ పాపకు తెలుసు నాకు దయ్యం పట్టింది, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి పోవాలా అని ఆ పాపకు తెలుసు. మనం కూడా పాపంలో ఉన్నాం, మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి పోవాలని మనకు తెలీదు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన చదవండి ఆ మాట, రోమిలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా అంటే ఎటువంటి బలహీనులు? మనకు పాపాన్ని గురించి తెలియదు, అవగాహనే లేదు, అసలు అవగాహన లేదు. మనం బలహీనులుగా ఉన్నాం. బలహీనులుగా ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయినాడు? ఆయన క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరి కొరకు? మరి బలహీనులు ఎవరు, భక్తిహీనులు ఎవరు? అంటే ఈ రోజు వాళ్ళు బలహీనులు, రేపొద్దున వాళ్ళు ఏమవుతారు? అవునా? ఆ లాస్ట్ స్టేజ్ కోసమే ఆయన ప్రాణం పెట్టేశాడు అనమాట. అర్థమవుతుందా? మనం పెద్దవారమై భక్తిహీనులుగా అప్పుడే యుక్త కాలం. అర్థమవుతుందా మీకు? భక్తి మనం ఇంకనూ బలహీనులమై, ఇప్పుడు ఆ పాప ఉంది, చిన్న పాప, ఆ పాప కొరకు పెద్దగా ఏం చేస్తుందో ఎట్లా ఇప్పుడే ఆ పాప కోసం ఏం చేసినాడు? ఇప్పుడు మన పిల్లల కోసం ఇప్పుడే ఎల్ఐసి చేయడం లేదా? మనము ఇంకా పసిపిల్లలై ఉండగా మనము
ఆ పాపకు కావలసిన ఏర్పాట్లన్నీ అరేంజ్మెంట్ చేస్తాను. అట్లనే మనం ఇంకా బలహీనులమై ఉండగానే యుక్త కాలమున క్రీస్తు ఎవరి కోసం చనిపోయినంట? భక్తిహీనుల కొరకు. నీతిమంతుని కోసం ఎవరైనా ఒకడు చనిపోవచ్చును, మనం ఎవరము? భక్తిహీనులం. ఆ తర్వాత కింద చదువు బ్రదర్. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవడం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవాలా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇంకనూ పాపలమై ఉండగానే చూడండి, ఆమె ఇంకా అన్యురాలుగా ఉండగానే ఇంకా ప్రభువును విడిచిపెట్టడం లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రిని విడిచిపెట్టడం లేదు. ఆయన మన కోసం ఏమేమి చేయాలో చూడండి. ఇప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రికలో చదువుకున్నాం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు కలిగేటట్టుగా, అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనకు కలిగేటట్టుగా ఆయన ఏం చేసినాడంట? శాపగ్రాహి అయినాడు. ఎందుకు? ధర్మశాస్త్రం వలన మనం అంటరాని వాళ్ళం. ధర్మశాస్త్రం వలన దేవుడు మనతో మాట్లాడకూడదు. ధర్మశాస్త్రం వలన ఉగ్రతమైన పిల్లలము. ధర్మశాస్త్రం వలన నిత్య నాశనానికి వెళ్ళవలసిన వారం. ఇటువంటి మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో, తన తండ్రి అయిన దేవునితో సమాధానం చేయడానికి ఆయన ఏం చేసినాడు? అయ్యా, నా పిల్లలు ఆశీర్వదింపబడేలాగున. ఆమె అంటాంది కదా, నేను కుక్కనే అంటాంది కదా, ఆమెకేం కావాలా? బిడ్డ. మన ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రభువా నేను అని ఆయన శాపగ్రాహిగా మారిపోతున్నాడు. అందుకేనండి ఎంత గొప్ప ప్రేమ. మనం ఆమె ప్రేమనే గొప్ప అనుకుంటే అక్కడ మనకేం పాఠం కలుగుతుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు, అరే పాపములో చచ్చి చడిన వారైన మా కొరకు ఆయన విశ్వాసమునకు కర్త ప్రభు ఏం చేశాడన్నది నీవు ధ్యానించకపోతే ఆ పాఠం వలన మన జీవితాలకు మేలు కలగదు కదా. ఇది వినడానికి బాగుంటుంది. ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది, ఏం లెక్క, అసలు ఆమె వెనక్కిపోలేదు, బాగుంది. ఆమె వెనక్కిపోలేదు. పాఠం ఏమైనా నేర్చుకున్నావా? నువ్వు కూడా వెనక్కిపోకూడదని విన్నావు అంతే. ఎప్పుడు పాఠం నేర్చుకుంటున్నావు? ఇదిగో అరే ప్రభు నా కోసం. అందుకని ఎవరైనా ఆ వాక్యాన్ని విన్న వాళ్ళు ఉంటే దయచేసి చూడండి, కొంచెం శ్రద్ధగా చూడండి, తప్పక మీకు మెలకువ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇంకనూ శత్రువులమై ఉండగానే మనము క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. కనుక ప్రభునందు పిల్లరా, నశించిన గొర్రెలు ఆ దేవుడు ఎవరి కోసం అనుకుంటున్నారు? ఇశ్రాయేలు మా కోసమే అనుకుంటున్నారు. కానీ ప్రభు అందరి కొరకు ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన శాపగ్రాహి అయినాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టేటట్లుగా దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడ్డాడు. ఎవరి కోసము? అది చూడండి, ఏప్రిల్లోకి రాసినటువంటి పత్రికలో ఏమి ఎక్కువైపోతుందా పాఠం మీకు? ఏరా రెండవ ఏప్రిల్లోకి రాసిన పత్రిక మీకు అర్థమవుతుందేమన్నా? ఏమమ్మా అర్థమవుతుందా? ఏమి రేవతి అర్థమవుతుంది? ఆ 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు. ఎవరి కోసం అంట? ప్రతి మనుషుని కొరకు. అందులో మనం ఉన్నామా లేదా? ఏమండి, మనకు దయ్యం పట్టిన పాపనే గొప్ప సంగతి అవుతుంది. ఇక్కడ నీ కొరకు దేవాది దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువవాడుగా. ఎంత అంటే ఏం తక్కువ? దేవదూతలకు మరణం లేదు, మన ప్రభువుకు ఆయన మరణించడానికి తక్కువవాడు. వాళ్ళకేం ఏం లేదు, దేవదూతలకు ఏం లేదు. ఎక్కడ చూడారా దేవదూతలు చనిపోయి పాత పెట్టినారని? లేదు, మరణము. అందుకనే దేవదూత మనందరి కోసం ఆయన మరణం పొందేటట్టుగా ఆయన తక్కువ వాడుగా చేయబడ్డాడు. మనకు మరణం అడ్డంగా ఉంది.
మనల్ని దేవుని దగ్గరికి రావడానికి మనకు మరణం అడ్డంగా ఉంది. ధర్మశాస్త్రం ప్రకారం మనం అందరం మరణించిన వాళ్ళమే, మరణ భయం చేత దాస్యంలోకి లోబడిన వారమే. వీటన్నిటినీ దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అధిగమిస్తా ఉన్నాడు. ఇప్పుడు చదువుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అయినా చదవండి సార్. సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిపూర్వకమైన అర్థముగా ధర్మశాస్త్రమును మన శరీరం ముందు పడగొట్టి మన ఉదయమును ఏకం చేసి ఆయన ఏం చేశాడంట చూడండి. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకము కలిగిన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత పడగొట్టి మన ఉభయమును ఏకం. ఇవన్నీ ప్రభు దగ్గరికి రాకోకుండా మనకు ఆటంకాలు, ఇవన్నీ ఏకం చేసేసినాడు. తర్వాత ఎవరిని? ఇశ్రాయేలీయులను, మనలను సహపౌరులుగా. ఇశ్రాయేలీయులు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇశ్రాయేల్ అంటే వాళ్ళని గొప్పగా చూస్తున్నాం. వాళ్ళు ఆ వాతావరణాన్ని బట్టి అట్లా పుట్టినారు. మనం ఏం చేస్తాం? మన పుట్టుకను బట్టి మనం ఇశ్రాయేల్ కాదేమో అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేశవ్యాప్తంగా ఉన్నారండి. ఆఫ్రికాలో కూడా ఇశ్రాయేల్ ఉన్నారు. వాళ్ళు ఎట్లుంటారు? ఆఫ్రికా వాళ్ళ మాదిరే ఉంటారు. భారతదేశంలో ఉన్న ఇశ్రాయేల్ ఎట్లుంటారు? అంతే. ఇశ్రాయేల్ అంటే ప్రత్యేకమైన, అట్లనే వాళ్లకు మనకు ఇప్పుడేం లేదు, భేదం లేదు. మనమందరం కూడా నిజమైన ఇశ్రాయేలు. తర్వాత 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉంది. మన శరీరం ముందు కొట్టివేయడం చేత మన ఉదయమును ఏకం చేసేవాడు. ఇట్లు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని. చూడండి, ఇంతవరకు మనం ఏం లేని వాళ్ళము? దేవునితో సమాధానం లేని వాళ్ళం. దేవునితో మనం ఏం లేని వారము. ఇప్పుడు దేవునితో సమాధానం ఉందండి. మనం ఎంత గొప్ప భాగ్యం! దేవునితో సమాధానం ఉందండి. ఇవన్నిటినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాటన్నిటినీ మన కొరకు నెరవేరుస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఇంకా ఈ లేఖనాలన్నీ మనం చూడాలా, కానీ మన సమయాన్ని బట్టి మనం ధ్యానం చేస్తున్నాం. ఎంత ప్రేమ! దేవునితో సమాధానం. ఈరోజు ఇక్కడ మనకు చదువు లేకపోవచ్చును, ధనవంతులు కాకపోవచ్చును, కులం లేకపోవచ్చును, మతం ఏం లేకపోవచ్చును, కానీ మనకేముందంటే సమాధానం, దేవునితో సమాధానం. అందుకోసమే ఆయన మన కొరకు చనిపోయినాడు. ఆయన అవమానింపబడ్డాడు. తర్వాత చివరిగా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట చదువుకొని 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెలెదుకే మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన వాళ్ళు ఎంత శత్రువులైనా వాళ్ళ కోసం నేను ఏదైనా చేయగలుగుతా. ఇది ఇక్కడ అర్థం. మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా అంటే ఆమె ఏం తగ్గించుకుంటా ఉంది? కుక్కతో సమానంగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కూడా దాసుని స్వరూపం తగ్గించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు వీరుని కలిగి ఉంది. ఆయన దేవుని సూచన కలిగిన వారికి దేవుడితో సమానంగా ఉంటున్న విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అది మనుషుల కోరికగా పుట్టి ఆత్మ స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చూడండి. ఆమె నేను కుక్క పిల్లనే అంటే ఆమె ఏమన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటున్నాడు. మన విశ్వాసానికి కర్త ఉన్న ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఆయన ఏం చేసినాడు, తను తాను రిక్తునిగా తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కారణం నీ మీద, నా మీద, మన మీద ఉన్న ప్రేమను బట్టి. ఆ అమ్మాయి దయ్యం చే విడిపింపబడింది. మనము పాపముల చేత పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. ఏ వాక్యం నమ్మదగినది కాదు? యేసు క్రీస్తు దయ్యాలు వెళ్ళగొట్టడానికి వచ్చినాడన్న వాక్యము నమ్మదగినది కాదు. నమ్మదగినది కాదు. అవునా? కాబట్టి ఈ రోజే మన హృదయాలను సరి చేసుకున్నామండి. మనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా, అయ్యో విశ్వాసానికి కర్త అయిన నా ప్రభు నా కొరకు చనిపోయి తిరిగి లేచినాడు, నన్ను దేవునితో సమాధానపరిచినాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేసినాడు. మనం ఆయన ఎంతగా సాగిలపడి ఉండాలా? అప్పుడే ఈ వాక్యము రాయబడిన ఉద్దేశం ప్రభునందు నెరవేరుతుందండి. నిజమే ప్రభు, నేను కుక్కనే. మన ప్రభు అంటున్నాడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తర్వాత మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తానే తగ్గించుకొనెను. ఆమె బిడ్డ కోసం ఆమె తగ్గించుకుంటుంది. మన ప్రభు మన కోసం ఆయన తన్ను తానే తగ్గించుకొని మన పాపముల కొరకై ఆయన తగ్గించుకోనకపోతే పాపం కోసం ఎవరు ప్రాణం పెడతారు? ఆయన తగ్గించకపోతే మన కోసం అవమానాన్ని ఎవరు ఎదుర్కొంటారు? ఆయన తగ్గించుకోనకపోతే లోకాల్లోనికి ఎవరు రాగలుగుతారు మన కోసం? ఎంత ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ బిడ్డ స్వస్థపరచడంలో వాస్తవం ఉంది. మనందరము పాపముల నుంచి విడిపించబడ్డామన్న దానికి ఈ వాక్యము రుజువై ఉంది. కాబట్టి పిల్లారా, ఆ వాక్యంలో మన ప్రభు యొక్క కార్యాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయం మన విశ్వాసం ఫెయిల్ కాదు, విశ్వాసమునకు కర్త ఆయన. కాబట్టి విశ్వాస వీరులమై మనం ప్రభునందు కొనసాగేటువంటి వారుగా మనం ఉండాలి. విశ్వాసం పనిచేస్తుండగా లోబడేవారుగా ఉండాలి. ఆమె తన విశ్వాసాన్ని బట్టి ఆ బిడ్డ పట్ల ప్రయోజనం పొందితే ప్రభు మనందరి కోసం ఏమంటే ఆయనే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను నిత్య నాశనం నుండి రక్షించారు. మనం అంటరాని వాళ్ళం, దేవుని సన్నిధికి రాకూడని వాళ్ళం. అయినా ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళినట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరమును విడి ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ప్రభునందు పిల్లారా, ఆయన ప్రేమను బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లించి, నిజమే ప్రభు, ఆ బిడ్డ దయ్యం వదిలిపెట్టడమే గొప్ప విశ్వాసం అయితే, నాయనా నన్ను పాపం నుండి విడిపించినావు, నిత్య నా విశ్వాసానికి కర్తగా ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలని ప్రభుకు స్తోత్రం చెల్లించి ఆయన కొరకు మనం జీవిద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించున్నాం. ప్రార్థన చేసుకున్నామండి.